తప్పు చేసిన వాళ్లే కాదమ్మా, మంచి వాళ్లను తప్పు పట్టిన వాళ్ళు కూడా తప్పు చేసిన వాళ్లతో సమానమే. నన్ను క్షమించు. అయ్యో సార్, ఐఎమ్ సారీ తారా. అయ్యో సృజన, ప్లీజ్ అలా మాట్లాడకు. అధపాతాళానికి పడిపోయిన మా వ్యాపారాన్ని అంచెలంచెలుగా అందలం ఎక్కించి మాకు సాయం చేశావు. అలాంటి నిన్ను సార్, మీరు నాకు తండ్రి లాంటి వారు. మీరు బాధపడితే నేను చూడలేను సార్. ఇప్పుడు చెప్తున్నాను, ఇకపై నాకు ఒక్క కూతురు కాదు, ఇద్దరు కూతుర్లు. నా పెద్ద కూతురు సృజన అయితే చిన్న కూతురు తారా. కాదు కాంతార. నా చిన్న కూతుర్ని గోపికిచ్చి వచ్చే ముహూర్తానికే అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించబోతున్నాను. ఇప్పుడే వద్దు సార్. అదేంటమ్మా? గోపికి గతం గుర్తొస్తే మా గూడెంలో అమ్మవారిని జంటగా వచ్చి దర్శించుకుంటామని మొక్కుకున్నాను. అలాగే వెళ్దాం. మీరు మాత్రమే కాదు, మనం అందరం కలిసి వెళ్దాం. వద్దు సృజన, అందరం వెళితే సైట్లో వర్క్ ఆగిపోతుంది. అప్పుడు కంపెనీకి బ్యాడ్ నేమ్ వస్తుంది. అది నాకు ఇష్టం లేదు. దట్స్ లైక్ మై గర్ల్. చూసి నేర్చుకో. విత్ ప్లెజర్ డాడీ. ఇప్పటికి మేము వెళ్తాము. మేము తిరిగి వచ్చాక మీరు ఎలా అంటే అలా. ఇదిగో గోపి, కార్ కీస్. సృజన, తారా అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేయమ్మా. అలాగే డాడీ. కాంతారా, మీరు కంగారుగా వెళ్ళి హడావిడిగా వచ్చేయాల్సిన అవసరమేం లేదు. మీరు లవ్ బర్డ్స్ బాగా ఎంజాయ్ చెయ్యాలి. మీరు వచ్చే వరకు బిజినెస్ ని మేము జాగ్రత్తగా చూసుకుంటాం. వాళ్ళు వెళ్తారు, మళ్ళీ రారు. ఆ బాధ్యత నాది. చంపితే మాకేం వస్తుంది సార్? కట్టి పడేశాం. డబ్బులు కట్టలు తెచ్చి కట్లు విడిపించుకొని తీసుకెళ్ళండి. కాదు, కట్టలే ఇంపార్టెంటు, కొడుకు కాదు అంటే చెప్పండి. చంపి అస్థికల్ని మీ ఇంటికి పంపుతాం. అప్పుడు ఆ అస్థికల రేటు ఇప్పుడు మేం చెప్పిన దానికంటే చాలా ఎక్కువ ఉంటుంది. వసుదాక్క, చెప్పక్క. నీతో పని పడింది. వచ్చేది ఇద్దరు. వాళ్ల కోసం నువ్వు రావడం ఎందుకక్క? నువ్వు అక్కడే ఉండు. వాళ్ళ చావు కబురు నీ దగ్గరికి పంపిస్తా. రై, వాడు చేయమనుకున్నావా చిదిమేయడానికి? మనం కర్ర అందుకునే లోపే కస్సును లేచి కాటేస్తాడు. చెప్పింది చెయ్యి. అలాగే అక్క.
నన్ను బాధ పెడతారు అనుకున్నాను. వాళ్ళు బాధపడ్డారు. సమయానికి వికాస్ గారు రావడం మంచిదయింది. అవును, వికాస్ గారు సరిగ్గా సమయానికి వచ్చారు. అవును, నేను గతం మర్చిపోవడం ఏంటి? అసలు ఏం జరిగింది? తనకి ప్రజెంట్ గుర్తుంది కానీ గతం గుర్తులేదు. ఈవిడే మేడం నన్ను మళ్ళీ తీసుకెళ్లాలని వచ్చింది. కలిసుంటే నువ్వు నేనిలా కలలాగే ఉంది నమ్మవా ఎప్పటికీ నా అడవిలో ఉండమని వదిలేసి వస్తే వెనకుండా ఇంటికి వచ్చేస్తావా? ప్రతిరోజు కొత్త జన్మలా అల్లావే అన్ని వైపులా నిన్ను చూసే ప్రతిసారి పడతానే ఓ చలివే. నీ ట్రీట్మెంట్ అంటేనే గోపి భయపడిపోతున్నాడు. గుండె చలివే చలివే మరు హృదయం అప్పడిగానే నన్ను తాకే. యువర్ ఇంటెలిజెంట్ శ్రీకర్. గోపికి బాడీ గార్డ్ జాబ్ ఇచ్చానని కనిపెట్టేసి అలలా కలిసే పోనీ. నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. వెళ్ళకే వదిలెల్లకే నా గుండెని దాచేసిలా చల్లకే వెదజల్లకే నా చుట్టూ రంగుల్నిలా. అన్నా, రోడ్డుకి అడ్డంగా ఉంటే అలా కొంచెం తప్పుకుంటే మేము ముందుకెళ్తాం. తప్పించడానికి వచ్చాం తమ్ముడు, తప్పుకోవడానికి కాదు. గోపి, కారు వెనక్కి తీ. వెనక్కెందుకు? వీళ్ళ సంగతి వద్దు గోపి, నా మాట విను. కారు వెనక్కి తీ.
నావే మహానటి. అబ్బబ్బబ్బబ్బ, ఏం నటించావు. అనవసరంగా ఎవరెవరికో అవార్డులు ఇస్తున్నారు. నీ నటన చూస్తుంటే అన్ని అవార్డులు నీకే చుండేవారు. కాంతారానా అంటే కాదు తారని అన్నావు. అయినా లోకంలో మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారంట. నా మొగుడు అదే అలియాస్ మీ అన్న చచ్చాడంటే బాధని కడుపులో దాచుకొని కళ్ళల్లో తెలియనివ్వలేదు. ఎవరో కాదు, నా భర్తే చనిపోయాడు. అయ్యో అవునా? ఈ గోపిగాడు గతం మర్చిపోయి నీ ముందుకొస్తే వీడెవడో తెలియనట్టు, వీణెప్పుడు చూడనట్టు, వీడు ఊసే తెలియనట్టు ఏం నటించావే? ఏం నటించావు? నీ నటన చూసి నేను కూడా అది నిజమేనేమో అని నమ్మానంటే నువ్వు ఎంత బాగా నటించావో అర్థం చేసుకో. అందుకే నీ పర్ఫార్మెన్స్ ని గుర్తించి నేను నీకిచ్చే అవార్డు రేయ్ ఈ రాడ్డుతో తల మీద 4 దెబ్బలు, ఈ కత్తితో కొస్స అని 10 పోట్లు. ఏంటే అలా చూస్తున్నావు? అంటే చచ్చి బ్రతికావు కదా, జస్ట్ 4 పోట్లు పొడిచి వదిలేస్తే మళ్ళీ నువ్వు బ్రతికేస్తే, అందుకే చచ్చేదాకా పొడిచి 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 చంపుతా. ఏంటే వాడి వైపు చూస్తున్నావు? వాడి సంగతి ఏంటనా? అమర ప్రేమికులు అలా దూరంగా ఎలా బ్రతుకుతారు తారా? నువ్వు చచ్చిన కొద్దిసేపటికి వాణ్ణి చంపేస్తా, నీ దగ్గరకు పంపిస్తానులే. ఏమిటో మీ ప్రేమ మిమ్మల్ని ఒకటి చేయలేకపోయినా మీ ఇద్దరు చావు మాత్రం ఒకేసారి. రేయ్ అక్క, ఏంట్రా చూస్తూ నిలబడ్డారు? త్వరగా చంపేయండి, అవతల నాకు చాలా పనులున్నాయి. వీళ్ళ చావును చూసి ప్రశాంతంగా ఆ ఆదిత్య మౌర్యని వేసేయాలి. వాడి కూతురు సృజన పాపం తల్లిదండ్రి లేకుండా ఎలా ఉంటుంది? అందుకే దాన్ని చంపేస్తాను.
ఆస్తంతా కొట్టేస్తాను. కానియండ్రా. రేయ్, గోపి 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 ఎంతసేపు కొట్టుకుంటారా? ముందు పడేసేరా. గోపి గోపి నదులే ఓ గోపి నదులు గోపిని చంపద్దు, కావాలంటే నన్ను చంపు. గోపి నా కోసం చాలా కష్టాలు పడ్డాడు. నా కోసం, నా ప్రేమ కోసం, నేను తన జీవితంలోకి రావడం కోసం నువ్వు అడిగిన ప్రతిదీ చేయడానికి సిద్ధపడ్డాడు. నువ్వు అడిగావని లాంచీ కొనడానికి, దుబాయ్ వెళ్ళడానికి కూడా సిద్ధపడ్డాడు. అందుకే దుబాయ్ వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. చేయని తప్పుకి జైలుకి వెళ్ళొచ్చాడు. తిరిగొచ్చాక నేను కనబడక నాన్న యాతన పడ్డాడు, నరకం అనుభవించాడు. నేను కనబడేసరికి గతాన్ని మర్చిపోయి కళ్ళ ముందు నేనున్నా పరాయి దానిలో చూశాడు. ఈవిడే మేడం నన్ను మళ్ళీ తీసుకెళ్లాలని వచ్చింది. ఇప్పుడు తనకన్నీ గుర్తొచ్చి గుర్తు పట్టడమే తన తప్పైపోయింది. కావాలంటే నన్ను చంపొదినా, గోపిని వదిలే వదినా. నేను ప్రాణాలతో ఉంటేనే కదా గోపి నా దగ్గరికి వస్తాడు. నీ కోపం అంతా నా మీదే కదా. గోపిని వదిలే, నన్ను చంపే వదినా. వద్దు, కాంతారాని ఏం చేయొద్దు. కావాలంటే నన్ను చంపండి, కాంతారాని వదిలేయండి. ఇప్పటి వరకు తాను పడిన కష్టాలు చాలు. నేను లేకపోయినా కాంతారా సుఖంగా ఉంటే చాలు. ముందే చెప్పాను కదరా, ఇద్దరిని చంపేస్తానని. రేయ్, ఇంకా చూస్తారేంట్రా? వన్నేసాయి.